అంటే శ్రీనివాసరావు గారు మీకు కూడా డయాబెటిక్ ఉంది కదా, చాలా హై రేంజ్ లో వచ్చింది రిపోర్ట్ అని విన్నా నేను. సో ఎంత ఉందండి? స్టార్టింగ్ లో మా అమ్మని తీసుకెళ్లేదంట రెగ్యులర్ గా, షుగర్ ప్రాబ్లం తోటి మెడిసిన్ ఇచ్చేది. సేమ్ ఆమెకున్న ప్రాబ్లం నాకు ఉంది. ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన తర్వాత నాకు అసలు బతకాలా చావాలనే సమస్య ఏర్పడేది అన్నట్టు. అప్పట్లో ఏం చెప్పలేకపోయినా మేడం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను సౌజన్య. 2020లో వచ్చినటువంటి మహమ్మారి వైరస్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటేనే చాలా మందికి భయం వేసింది. అది వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత దగ్గర బంధువులైనా వెళ్ళడానికి చాలామంది ఆలోచించారు. కానీ ఆయన మాత్రం ఆలోచించకుండా ఎవరికైతే ఆ మహమ్మారి అంటుకుందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడి కావాలని తెచ్చుకున్నారు. యాక్చువల్లీ కావాలని తెచ్చుకుని ఆయన వాడేటువంటి నేచర్ మంత్ర పద్ధతుల ద్వారా ఆయన ఆ వైరస్ నుంచి బయటపడటం జరిగింది. దాని తర్వాత నేనే తగ్గించుకున్నాను కదా, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు తగ్గించుకోకూడదు అనేటువంటి ఆలోచన ధోరణితో ఆయన చాలామందికి ఈ నేచర్ మంత్ర పద్ధతి ద్వారా చాలా సమస్యలని, అంటే అవి చాలా క్రానిక్ అయినా కానీ వాటి నుంచి కూడా బయటపడేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మీరు చూశారు. సో ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు, ఆయనే ఫిలిం డైరెక్టర్, నేచర్ మంత్ర మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి టి ప్రభాకర్ గారు. నమస్తే ప్రభాకర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండి. సో ఈ నేచర్ మంత్ర పద్ధతి ద్వారా ఆ మహమ్మారి నుంచి మీకు మీరుగా బయటపడ్డారు. సో అక్కడితో ఆగిపోకుండా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా అంటే ఆ మహమ్మారి కావచ్చు, చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి అని మనం చెప్పలేం, చాలా ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడచ్చు అని చెప్పేసి అని మీరు చాలా పద్ధతులను కూడా మాకు పరిచయం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు ఉన్నారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, ఆ పద్ధతులు వాడిన వాళ్ళు. ఒకరేమో మీకు చాలా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ గారు, ఇంకొకరేమో శ్రీనివాసరావు గారు, మీకు అందుబాటులో లేకుండా చాలా మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆయన శ్రీనివాసరావు గారు. సో అసలు ఇలా రకమైనటువంటి పద్ధతులు బయటికి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అసలు మీ ఆలోచన విధానం ఇప్పుడు ఏ విధంగా ఉంది, ముందుకు ఎలా వెళ్తున్నారు? అదే అండి, మీరు ఒక మాట చెప్పారు కూడా, అది 100% కరెక్ట్. ఎందుకంటే నా సమస్యలు నేను ఎట్లా తగ్గించుకున్నానో అది అందరికి ఎందుకు తగ్గించుకోకూడదు అనేది దీనికి రావడానికి కారణమైంది. ఆ తర్వాత ఏంటంటే ఇది చేసే ప్రాసెస్లో ముందు హైదరాబాద్ అనుకున్నాం. ఓన్లీ దీనికి సంబంధించిన కోర్సుకు సంబంధించింది, ఫుడ్ దగ్గర నుంచి యోగాలు, మెడిటేషన్లు ఇవంతా ముందు హైదరాబాద్కి అందుబాటులో ఉండేలాగానే అనుకున్నాం. ముందు అలానే చేసాం. హైదరాబాద్లో ఉన్న వరకే, హైదరాబాద్లో కూడా ఒక 80% ఏరియా వరకు. అది చేసే సందర్భంలో ఒక లక్ష్మి అని ఒక అమ్మాయి షుగరు తోటి చాలా విపరీతంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడి ఆ వీడియో వైరల్ అవ్వటం, అప్పుడు మొత్తం ఇక్కడి నుంచి అమెరికా వరకు ఫోన్లు విపరీతంగా రావటం జరిగింది అక్కడ. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, హైదరాబాద్ కాకుండా ఎక్కడికైనా పంపించాలి కదా, విలేజ్ల నుంచి అయినా కూడా పంపించాలి కదా, విలేజ్లో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా అక్కడికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని ఒక ఆలోచన చేసి అప్పుడు కొంత రూపం మార్చాం. ఇక్కడైతే మనం నేచర్ మంత్ర డైరెక్ట్ డోర్ డెలివరీ చేస్తుంది, అక్కడ చేయడానికి కుదరదు కాబట్టి ఒక లిమిటెడ్ ఏరియానే ఉంది కాబట్టి దీన్ని ఇట్లా కాదు ఇంకేం మార్చవచ్చు. దీన్ని అవసరమైతే కొన్ని పౌడర్ రూపం తీసుకొచ్చాం, కొన్నిటిని డైరెక్ట్గా అలానే పంపించటం, ఇట్లా దాన్ని మళ్ళీ ఒక కిట్ రూపంగా తీసుకొచ్చి వాళ్ళకి పంపించేలాగా ప్లాన్ చేసి మళ్ళీ దాని మీద కొంత రీసెర్చ్ లాగా చేసి అది చేసాం. ఇప్పుడు ఇక్కడ ఆ పద్ధతిలో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ గారేమో హైదరాబాద్లో ఉన్నారు, బోడుప్పల్ అంటే డైరెక్ట్ డోర్ డెలివరీ. ఇక్కడ శ్రీనివాసరావు గారేమో ఒక విలేజ్, ఇబ్రహీంపట్నం కన్నా ఇంకా లోపల విలేజ్ అనమాట. ఆ విలేజ్ నుంచి ఇక్కడ ఇవన్నీ ఫోన్లు, వీడియోలు చూసే వీళ్ళు ఫోన్లు చేసి దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి ఇది తగ్గిద్ది, ఒక నమ్మకం ఏదో కలుగుతుంది అనే దాంతో వీళ్ళిద్దరు కూడా అలా జాయిన్ అయిన వాళ్ళు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే చాలా బాగా సఫర్ అయ్యేవాళ్ళు. అంటే ఇంకా లైఫ్ ఏంటిది, అసలు ఈ షుగర్ తగ్గిద్దా మాకు, ఇంకా అసలు ఎప్పుడు మెడికేషన్ అయినా ఇంజక్షన్లైనా, అంత బాధల్లో అంత డిప్రెషన్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో నుంచి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తప్పకుండా అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ నేచర్ మంత్రాలు ఏ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టే డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచే ప్రతిదీ 100% వాళ్ళకి పంపించడం. ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాటర్ తీసుకుంటే సరిపోతుంది, కంటే అంతకు మించి ఇంకో అవసరం లేదు. బయట అయితే కనుక 80 to 90% రా మెటీరియల్ పంపిస్తాం. బయట ఎక్కడికైనా, విలేజ్ కావచ్చు, వేరే స్టేట్స్ కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు.
దాన్ని మనం ఆ పద్ధతిలో తీసుకొచ్చాము, దాన్ని మార్చి వీటన్నిటిని మార్చి మళ్ళీ ఎక్కడ కూడా ఆ వాల్యూస్ పోకూడదు, మళ్ళీ ఏదో కృత్రిమంగా కలపడానికి లేదు. మళ్ళీ ఇది ఒక నేచర్ క్యూర్ అనేది మన పేరులోనే తెలుస్తుంది. నేచర్ మంత్రం, నేచర్ క్యూర్, నేచర్ నుంచి వచ్చిన మాత్రమే తీసుకోవాలి మనం కంపల్సరీగా. అలానే తీసుకొని వాళ్ళకి పంపించడం, అది శ్రీనివాసరావు గారికి పంపించడం ఇలా జరిగింది. ఓకే. సో మరి భాస్కర్ గారు మీకు ఈ నేచర్ మంత్రం గురించి ఎలా తెలుసుకున్నారు, ఎలా అప్రోచ్ అయ్యారు టి ప్రభాకర్ గారిని? నాకు ఎట్లా అంటే నేను ఈ వీడియోస్ ద్వారానే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటానే తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే నాకు అంటే షుగర్, యాక్చువల్ నా ప్రాబ్లం వచ్చేసి డయాబెటిక్. నాకు అంతకుముందు ఎప్పుడు లేదు ఈ షుగర్. సో నాకు అసలు వస్తుంది అని కూడా అనుకోలేదు నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా. నాకే రావడం ఏంది షుగర్ అని చెప్పేసి అనే థాట్లోనే ఉండేది. ఒకరోజు సడన్గా ఏమైందంటే ఉంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకుంటుంటూనే కొంచెం ఫెయింట్ అయిపోయాను అనమాట. కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయాను. తర్వాత ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే డాక్టర్ ఏంటంటే ఒకసారి మొత్తం బాడీ చెకప్ చేసుకోని అని చెప్పేసానండి. ఆ రోజు మొత్తం టెస్ట్ చేయించుకున్నాను అనమాట. టెస్ట్ చేయించుకుంటే మొత్తం బాడీ చెకప్ చేయించుకుంటే మెయిన్ ఏంటంటే డయాబెటిక్ అని తెలిసింది. డయాబెటిక్తో పాటు కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఉంది, థైరాయిడ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఐడెంటిఫై అయినాయి అనమాట. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది నాకు June 11th రోజు జరిగింది ఇది యాక్చువల్గా. ఈ సంవత్సరం మొన్న 2024 June 11th రోజు ఇదంతా యాక్చువల్గా జరిగింది. ఆ రోజు టెస్ట్లు చేయించుకున్నాను ఇవన్నీ. అయితే ఇది షుగర్ వచ్చేసి డయాబెటిక్ వచ్చేసి మన HbA1c అంటే 3 months ఒకసారి యావరేజ్ తీస్తారు. అది వచ్చేసి 11.6 ఉన్నది. ఇట్స్ టూ హై అనమాట. 11.6 అది టూ హై. సో అది షాక్ అనమాట. ఈవెన్ అంటే నాకు అది హై అన్న సంగతి కూడా తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే నాకు అంతకుముందు ఐడియా లేదు షుగర్ అనేది. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే డాక్టర్ ఉండి డాక్టర్ ఏంది ఇంత దాకా వెయిట్ చేసినాము అని చెప్పేసి ఇన్సులిన్ నాకు సజెస్ట్ చేసిండే డాక్టర్. ఇన్సులిన్ అనగానే నాకు భయం వేసింది అసలు. ఇక ఎట్లా అంటే అది జనరల్గా టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు కదా, ఇన్సులిన్ అనేసరికి అది ఆ లెవెల్ అది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఆల్రెడీ కొంచెం డిప్రెషన్ ఉండే, కొంచెం ఏంటంటే చాలా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయాను అనమాట. ఇది ఇంత ఉండేసరికి ప్లస్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే నేను కళ్ళు కనబడకపోవడం, కొంచెం ఐ సైట్ తగ్గిపోవడం, కొన్ని బాడీ పెయిన్స్ రావడం, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా నాకు హెడ్ ఎక్, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడుతుండేది నేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ చెప్తే ఆయన ఇన్సులిన్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. ఇన్సులిన్ అనేది నాకు యాక్చువల్గా ఇష్టం లేదు, యాక్చువల్గా అసలు మెడిసిన్స్ వేసుకోవడమే ఇష్టం లేదు నాకు. అయినా కానీ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి వేరే హాస్పిటల్ కూడా వెళ్ళాను. సేమ్ ఆ డాక్టర్ కూడా సేమ్ అదే సజెస్ట్ చేశారు అనమాట, ఇన్సులిన్. ఇది ఎట్లా ఉంది అంటే ఇక మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చెప్తే ఏంటంటే కంపల్సరీ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిందే ఇక అని చెప్పి, వేరే ఆప్షన్ లేదు, ఇక వేరే లేదనమాట. నాకేమో ఒకసారి విన్నది ఏంటంటే ఒకసారి టాబ్లెట్స్ షుగర్ది ఒకసారి స్టార్ట్ చేసినామంటే టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఇక జీవితాంతం యూజ్ చేయాల్సిందే అట్లా. ఎందుకంటే ఆల్రెడీ మా పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి గత 15 years నుండి షుగర్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు ఇద్దరు. సో ఇట్లా ఉండే అనమాట. సో తర్వాత ఏంటంటే అసలు ఎందుకు వస్తుంది షుగర్, ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం ఏందని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయడము, కొంచెం గూగుల్ సెర్చ్ చేయడం, కొంచెం రీసెర్చ్ లాగా చేసిన అనమాట. చేస్తే అందులో ఈ డయాబెటిక్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ వచ్చినాయి అట్లా ఈ షుగర్ రిలేటెడ్, డయాబెటిక్ రిలేటెడ్ అని చాలా మంది ఉండే అనమాట. అందులో ఈ సార్ వాళ్ళది కూడా ఒక వీడియో చూసిన అనమాట. 1-2 వీడియోస్ సార్ వాళ్ళవి కూడా చూసిన, అంటే వేరే వాళ్ళతో పాటు. ఇవి చూసినప్పుడు ఏంటంటే కొంత ఎందుకో జెన్యూన్ లాగా అనిపించింది. ప్లస్ మెడిసిన్ అది ఏం లేదు ఇక్కడ, యాక్చువల్గా ఫుడ్ ఇది ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదు యాక్చువల్గా, జస్ట్ ఏంటంటే ఫుడ్ ఇచ్చేసి ఆ ఫుడ్ కూడా మనకు ఏంటంటే మనం ఇంట్లో దొరికే ఫుడ్ ఇది చూసిన అనమాట. అది కొంచెం నాకు అట్రాక్ట్ అయిపోయింది. తర్వాత ఉండి అక్కడ కొన్ని నెంబర్స్ స్క్రోల్ అవుతుండే, ఆ నెంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేసినాను. సార్కి ఫోన్ చేసినప్పుడు సార్తో ఆల్మోస్ట్ ఒక 10-15 minutes మాట్లాడినాను. ఆ 15 minutesలోనే నాకు క్లారిటీ వచ్చేసింది, నాకు అర్థమైంది అనమాట. అంటే ఐ కెన్ ట్రస్ట్ అన్నట్టుగా నమ్మకం కలిగింది. June 11th రోజు ఇది జరిగింది. June 13th రోజు కాల్ చేసినాను సార్కి నేను. సో 13th రోజు సార్తో మాట్లాడినప్పుడు సార్ క్లియర్గా చెప్పారు. ఏమన్నారంటే నేను ఏదైతే అనుకున్నానో టాబ్లెట్స్ నాకు ఇష్టం లేదు యాక్చువల్గా, ఇదే చెప్పాను సార్కి. అంటే టాబ్లెట్స్ అవసరం లేదు, వితౌట్ టాబ్లెట్స్ ఓన్లీ ఫుడ్తోనే క్యూర్ చేసుకోవచ్చు అమ్మా, ఇది చేయొచ్చు అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చిండే అనమాట. సో నాకు ఏదైతే అనుకున్నానో
అది దొరికిపోయింది అక్కడ. అవును. ఇమ్మీడియట్గా ఏంటంటే జూన్ 17th రోజు నుంచి నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను అనమాట. ఏది మనం సార్ ఇచ్చిన దాంట్లో స్టార్ట్ చేశారు డైట్ లాగా ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. చాలా చాలా మనిషి షుగరింగ్లో ఉన్నారు, అసలు తెలిసిపోతుంది నాకు. అయితే ఇప్పుడు నేను మెడిసిన్కి వెళ్ళాలన్నా వద్దా? మెడిసిన్ తెచ్చిపెట్టుకున్నారు ఇంట్లో, తెచ్చిపెట్టుకొని ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నా నేను. నాకు వాడటం ఇష్టం లేదు, ఇన్సులిన్ నాకు సజెస్ట్ చేశారు డాక్టర్. నేను వాడాలన్నా వద్దా అని అడిగారు నన్ను. నేనేం చెప్పానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఈ వారంలో మీరు జాయిన్ అయితే కనుక, అంటే మా సిస్టమ్ ప్రకారం మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒక 1 వీక్ తర్వాత జాయిన్ అయిదాం అనుకున్నారు, మీరు కనుక ధైర్యంగా ఉంటే, మీకు మానసికంగా మీరు ఇదేం చేస్తుంది నన్ను అనుకునే మనస్తత్వం మీకు ఉంటే కనుక మీరు వాడపోయినా ఏం కాదు. ఎందుకంటే మరి అది ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా, ఇవాళంటే తెలిసింది, మరి అది ఎప్పుడు 1 month నుంచి కూడా ఉండి ఉండొచ్చు కదా. మీరు లేదు కొంచెం భయస్తులు, ఎందుకు రిస్క్, మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, లేదు వేసుకోవాల్సిందే, వాళ్ళ భయం ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి కదా. మీకు అట్లుంటే టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పాను. ఇక మొదలు పెట్టారు మొత్తానికి. సేమ్ అదే చెప్పుండే నా సిచ్యువేషన్ కూడా అదే అనమాట. యాక్చువల్గా అంటే నాకు షివరింగ్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా షుగర్ అది ఐడెంటిఫై కావడం, ఆల్రెడీ భయం వచ్చేసింది. దానికి తోడు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమన్నారు అంటే, ఎవరు చూడు కంపల్సరీ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పేసి అందరూ కొంచెం అదే చెప్పి ఉండే. సో అందుకోసం సార్ని అడిగితే సార్ ఏమో డైరెక్ట్ టాబ్లెట్స్ అవసరం లేదని చెప్పారు. సో అయినా కానీ ఏం చేసినా అంటే ఒక 1 week వాడతాను సార్ అని చెప్పేసి సార్ చెప్పి June 17th రోజు స్టార్ట్ చేసినాము ఈ కోర్సు. కానీ ఆ 1 week నేను టాబ్లెట్స్ యూజ్ చేసినాను అనమాట సార్ చెప్పే. ఆ 1 week తర్వాత అంటే ఎవ్రీ వీక్ సార్ అంటే టెస్ట్ చేసేసి రిపోర్ట్స్ పంపించమంటారు. ఏది ఫాస్టింగ్, షుగర్ ఫాస్టింగ్ ఎంత ఉంది, ఎంత తగ్గింది అంటే అది రిపోర్ట్స్ పంపించమంటారు. అలా ఫస్ట్ వీక్లోనే నాది యాక్చువల్గా ఏంటంటే నాది 225 ఉండే అంతకుముందు, ఏది ఫాస్టింగ్ షుగర్. HbA1c ఏమో 11.6 ఉండే, ఏది June 11th రోజు. ఇది June 17th రోజు నేను కోర్స్ స్టార్ట్ చేసినాను. కరెక్ట్గా 1 week ఆఫ్టర్ ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 110కి వచ్చేసింది. కరెక్ట్గా ఎట్లా అంటే 5 days నేను ఈ కోర్స్ జాయిన్ చేసింది. ఎవ్రీ సండే రోజు ఫాస్టింగ్ ఉంటుంది మామూలుగా. సో 5-6 daysలోనే నాకు 110కి వచ్చేసింది, నార్మల్ వచ్చేసింది. నాకు షాక్ అనమాట. యాక్చువల్గా ఇది నమ్మల్లా నమ్మకూడదా, ఇది రియలా కాదా, లేదా ఏమన్నా రిపోర్ట్స్ ఏమన్నా రాంగ్ చూపిస్తున్నాయి అని చెప్పేసి సార్కి చెప్పాను. నేను రిపోర్ట్ పంపించాను, సార్తో మాట్లాడితే నేను షాక్ అయినా కానీ అంటే నాకు కొంచెం అది అని సార్కు అట్లాంటి ఏం అనిపించలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిజల్ట్స్ చూసిండు ఇవన్నీ. ఇట్లా వస్తాయండి. ఇట్లా అంటే ఒక 10 మంది జాయిన్ అయితే కనుక షుగర్కి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళకి ఇద్దరికి ఈ రకంగా వస్తాయి 1 weekలోనే నార్మల్ కావటం. ఒకళ్ళకి 6 వారాలు కూడా నార్మల్ కాని వాళ్ళు కూడా ఉంటారు, అట్లా కూడా ఉంటారు. కానీ భాస్కర్ గారికి ఏంటంటే ఫస్ట్ 5వ రోజే ఇక అంతా నమ్మలేనంతే. అంతకుముందు నాకు జరిగింది కాబట్టి నేను నమ్మాను, కానీ దానితో నమ్మలేక మళ్ళీ వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి అదంతా చేశారు. మళ్ళీ అది ఇంకోటి ఏంటంటే ఆ వీక్లో నేను టాబ్లెట్స్ యూజ్ చేసినా కదా, మేబీ టాబ్లెట్స్ వల్ల తగ్గిందేమో అని చెప్పేసి ఒక డౌట్ ఉండే అనమాట నాకు. ఇది కూడా ఉంది. అలా అని ఏంటంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ అంటే ఇంకో వీక్ ఏంటంటే టాబ్లెట్స్ స్టాప్ చేసేసాను, ఓన్లీ ఫుడ్ మెయింటైన్ చేసినాను. కానీ డిసిప్లిన్గా మెయింటైన్ చేసేది అనమాట. సార్ ఏంటంటే ఫుడ్ ఒకటి, డైట్ ఒకటి, అంటే మెడిటేషన్ ఒకటి, యోగా ఒకటి, ఈ 3 అనమాట మ్యాండేటరీ. ఫుడ్, డైట్, యోగా, మెడిటేషన్. కానీ బాగా చాలా స్ట్రిక్ట్ చేశారు. సీరియస్ బాగా చేసిన వాళ్ళు భాస్కర్ గారు ఒకరు. ఏ మెడిటేషన్ వదిలిపెట్టలేదు. యోగా చేస్తే మెడిటేషన్ చేయరు, కొంతమంది మెడిటేషన్ చేస్తే యోగా చేయరు, ఈ మిస్ అవుతారు. ఫుడ్ అంటే ఎలా చేస్తారు కానీ 3 ఏది వదిలిపెట్టలేదు. దీనికి న్యాయం చేశారు. నేచర్ మంత్ర ట్రయాంగిల్, దీంట్లో ఆ ట్రయాంగిల్ని అసలు ఏది వదిలిపెట్టలేదు, ఇంకా అంత స్ట్రిక్ట్గా చేశారు అసలు. సెకండ్ వీక్లో 1 or 2 వచ్చేసింది నాకు. ఇది ఫాస్టింగ్ షుగర్ అంటే ఇది డే షుగర్ ఇది. అంతకుముందు 110 వచ్చింది, తర్వాత 1 or 2 వచ్చింది. సో కొంచెం నమ్మకం వచ్చింది. అయినా కానీ ఎక్కడో నాకు డౌట్ వస్తూనే ఉంది అనమాట. అంటే ఇక్కడ 225, ఎక్కడ 11.6, 1 or 2కి రావడం ఏందని చెప్పేసి ఈ డౌట్ అట్లనే కంటిన్యూ అవుతున్నాను అన్నది. కానీ బట్ డైట్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాను. ఇలా కాదని చెప్పేసి 3rd week డైరెక్ట్ మళ్ళీ HbA1c చేశాను అనమాట. ఇది 3 months ఒకసారి చేసే టెస్ట్ చేయించుకున్నాను. అది 9కి వచ్చేసింది 3rd weekలో. ఈ 3rd weekలో ఇంకా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, అంత ముందు వరకు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఐ సైట్ ప్రాబ్లమ్ ఒకటి, బాడీ పెయిన్స్ ఒకటి, హెడ్ ఏక్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉండే అనమాట. ఎప్పుడు నేను టాబ్లెట్స్ యూజ్ చేస్తుండే, ఏది హెడ్ ఏక్ కనుక.
థర్డ్ వీక్ నుంచి నేను క్లియర్గా నేను సెన్స్ చేసినాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఐసైట్ మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది, ఆ బాడీ పెయిన్స్ లేవు, అసలు హెడ్ఏకే రాలేదు. ఆ 3 వీక్స్లో అసలు ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయలేదు నేను, ఏది హెడ్ఏక్ కోసం అని చెప్పేసి. టోటల్గా ఎట్లా అంటే అంతకుముందు తర్వాత అన్న ఫీలింగ్లోకి వచ్చేసింది అనమాట. 9కి వచ్చేసింది HbA1c. అది షాక్. ఈవెన్ మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే కూడా డాక్టర్ కూడా ఎలా అంటే నేను కంపల్సరీ ట్యాబ్లెట్సే యూజ్ చేయాలి ఆయన చెప్పడం అనమాట. 9 వచ్చింది అనమాట. ఆ తర్వాత నాకు మంచిగా నమ్మకం వచ్చి ఉండే, సార్తో చెప్తే సార్ ఉండేసి పర్ఫెక్ట్ చేస్తున్నావు, ఇలాగే వాడు అని చెప్పేసి. ఇక ఎట్లా అంటే నేను 8 వీక్స్ ఇది కోర్స్ తీసుకున్నాను అనమాట, 2 మంత్స్ కోర్సు. థర్డ్ వీక్లోనే నాకు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత నుంచి అట్లనే కంటిన్యూ చేశాను నేను. ఇక తర్వాత నుంచి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇక నాకు. కాకపోతే డిసిప్లిన్గా చేసేది అనమాట. మార్నింగ్ 6కు సార్ది ఒక టైం టేబుల్ ఉంటుంది. 6 o'clock నుంచి ఈవెన్ మార్నింగ్ బ్రష్ చేసుకున్న దగ్గర నుండి బ్రష్ కూడా హనీతోనే చేసుకోవాలని చెప్తారు అనమాట. మన పేస్ట్ ఇవి కాకుండా హనీతోనే బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఎప్పుడు వాటర్ ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఇది ఒక ఉన్నాయి నియమాలు ఉన్నాయి. దాని ప్రకారమే చేస్తే పర్ఫెక్ట్గా ఎట్లా అంటే నాకు అసలు ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, షుగర్ నార్మల్కి వచ్చేసింది. దాంతోపాటు నేను యాక్చువల్గా షుగర్కి తీసుకున్నాను ఇది, దాంతోపాటు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోయాయి అనమాట. ఇంకొక విషయం చెప్పాలి, ఇది ఏంటంటే డైట్ అని చెప్తున్నాం కానీ ఇది డైట్ యాక్చువల్గా ఫుడ్ పెట్టి తగ్గియడం. ఇది ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది పంపించే ఫుడ్. ఎవ్రీడే అంటే 2 times అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఉంటుంది. 2 times ప్లస్ జ్యూసెస్ ఉంటాయి అనమాట. అందులో ఇంక్లూడింగ్ స్వీట్స్ ఉంటాయి, స్వీట్స్తో పంపిస్తారు అనమాట. అంటే స్వీట్స్ తింటూ షుగర్ తగ్గించుకోవడం అట్లా. స్వీట్స్ పంపిస్తారు సార్, ఆ స్వీట్ తింటూనే స్వీట్తోనే ఫినిష్ చేయడం అనమాట. ఇదే షాక్ అనమాట. నేను యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఇలా అసలు స్వీట్ నేను అనుకున్నాను షుగర్ ఎప్పుడైతే రాగానే ఇక స్వీట్స్ వదిలేసేయాలి అని చెప్పేసి ఒక మెంటల్ ప్రిపేర్ అయ్యాను. కానీ సార్ ఉండి ఎవ్రీడే నాకు స్వీట్ పంపించేది. అంటే ఆ స్వీట్ ఏంటంటే నిజానికి కొన్ని స్వీట్లు చాలా పెంచుతాయి కదండి. ఈ స్వీట్లు వాడే అవి కాదు, మనం మంచి నేచర్ నుంచి వచ్చే హనీ, ఖర్జూర ఇవి వాడతాం. తినేవాళ్ళకి ఏంటంటే మామూలు రెగ్యులర్ స్వీటే కదా ఇది అనుకుంటారు, రెగ్యులర్ కాదు అది. ఎందుకంటే షుగర్ని కొంచెం పెంచుతాయి అవి, కొంచెమే, మళ్ళీ అవే తగ్గించేస్తాయి. ఎందుకంటే నేచర్ ఫుడ్ అనేది ఒక అద్భుతమైన పద్ధతి ఉంటుంది దాంట్లో. దాని ద్వారా ఏమైతే కొంచెం పెరిగిద్దో అదే తగ్గించుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు మేము తేనె కొంచెం ఎక్కువ తాగామనుకోండి, కొద్దిగా పెరుగుతుంది షుగర్, మళ్ళీ ఆటోమేటిక్గా బాడీని అదే కంట్రోల్ చేసేస్తుంది షుగర్ని, మళ్ళీ అక్కడికి తీసుకొస్తుంది అది. అందుకని మనం నిర్భయంగా ఆ స్వీట్లు రోజు పెట్టేస్తాం. ఇంకా మీరు ఎన్ని రోజులు ఈ కోర్స్ కంటిన్యూగా? 8 weeks వాడాను. 8 weeks నీ కోర్స్ తీసుకున్నాను, వాడాను. ఇప్పుడు ఇంక కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే అది నా ఓన్గా కొన్ని చేంజెస్ చేసుకొని అంటే ఇంట్లో దొరికేటి అన్నీ కూడా సార్ చెప్తారనమాట. మొత్తం అయిపోయినాక ఏమేమి వాడాలి, ఎట్లా వాడాలి అని చెప్పేసి. సో మన ఇంట్లో దొరికే కూరగాయలు ఇవే, వాటితోనే అనమాట. ఇప్పుడు ఇంకా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం నార్మల్గా ఉన్నది అనమాట. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఎనర్జీ కూడా కొంచెం అంటే ఈవెన్ వెయిట్ కూడా తగ్గాను నేను. యాక్చువల్గా అంతకుముందు 98 kgs ఉన్న అతన్ని ఇప్పుడు 85 kgsకి వచ్చినాను అనమాట. ఓకే. సో అంటే ప్రభాకర్ గారి దగ్గర నుంచి నేచర్ మంత్ర ద్వారా 2 months కోర్స్ తీసుకుని కంప్లీట్ గా మీ డయాబెటిక్ ని కంట్రోల్ చేసేసి అక్కడ నుంచి మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు అని చెప్పిన ఆయన సార్ చెప్పిన విధంగా నా జాగ్రత్తలు నేను తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అట్లా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మొత్తం మీద ఎప్పుడైతే హ్యాపీ ప్రెసెంట్. ఓకే. సో మిమ్మల్ని మీరు కాపాడుకున్నారనమాట ఆయన పద్ధతుల ద్వారా. సో నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరావు గారు. అంటే శ్రీనివాసరావు గారు మీకు కూడా డయాబెటిక్ ఉంది కదా, చాలా హై రేంజ్ లో వచ్చింది రిపోర్ట్ అని విన్నా నేను. సో ఎంత ఉందండి? నాకు HbA1c 12.2 ఉంది మేడం. 12.2, ఇక్కడ 11.6 అంటేనే షాక్ ఉంది. అంటే నాకు యాక్చువల్గా షుగర్ ఉందని తెలియదు మేడం, మా అమ్మగారికి ఉండేది. అయితే డాక్టర్కి వెళ్తే మీరు కూడా జాగ్రత్త ఉండని చెప్పేది అనమాట. ఎందుకు వెళ్ళారు మీరు డాక్టర్ దగ్గరికి? ఏమి అనుమానాలు? మా అమ్మ స్టార్టింగ్లో మా అమ్మని తీసుకెళ్ళేది అనమాట రెగ్యులర్గా, షుగర్ ప్రాబ్లంతో మెడిసిన్ ఇచ్చేది. నాకేమైందంటే ఒక 6 months బిఫోరు నాకు కంటి చూపు తగ్గడం, ఒంట్లో అంతా నీరసం ఏర్పడడం, మొత్తం శరీరం అంతా డల్గా అయిపోతుంది అనమాట. ఎందుకో డౌట్ వచ్చి నేను మళ్ళీ చెకప్ చేయించుకున్నాను. సేమ్ 3 months HbA1c ప్లస్ నార్మల్గా ఫాస్టింగ్ పోస్ట్ లెన్స్ చేయించుకుంటే అందులో 12.2 వచ్చింది HbA1c. ఫాస్ట్ లెన్స్ 258 వచ్చింది. తర్వాత మా పోస్ట్ లెన్స్ 331 వచ్చింది.
అది విన్న తర్వాత నేను అసలు అప్సెట్ అయిపోయి ఇబ్బంది పడ్డా, ఏడ్చేసిన డాక్టర్ దగ్గర. అంటే అది తట్టుకోలేని సమస్య అన్నట్టు. కొంచెంసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ని సజెషన్ అడిగాను. అడిగితే అతను చెప్పాడు మెడిసిన్ వాడాలి తప్పదు, మీ అమ్మగారు వాడుతున్నారు కదా మీరు కూడా అలానే వాడాలని చెప్పారు అన్నమాట. నాకేం చేయాలని అర్థం కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెంసేపు బయటికి వెళ్ళి ఏడ్చి మళ్ళీ వచ్చి సరే సార్ అని చెప్పి రాసేయండి సార్ అని రాయించుకున్నాను. అది రాయించుకున్న తర్వాత టాబ్లెట్ రాశాడు. ఒక 1 month వాడాను. వాడిన తర్వాత మళ్ళీ ఏమైనా తగ్గిందేమని మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. అయితే తగ్గలేదు. అతను అన్నది తగ్గలేదు, ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పి అన్నాడు. అన్న తర్వాత నాకు ఏం చేయాలని అర్థం కాని స్థితిలో యూట్యూబ్ వెతుకుతున్నాను అన్నమాట. జనరల్గా నేను చూస్తుంటాను యూట్యూబ్లో. చూస్తుంటే అట్లనే ఆయుర్వేదం గురించి వచ్చేసింది అందులో. సరేలేనే ఏమైనా ఉంటాయేమో దీనికి ఆయుర్వేదంలో అనే ఉద్దేశంతో వెతుకుతూ ఉంటే కొన్ని వేరే వాళ్ళు చెప్పారంట చాలామంది. ఇప్పుడు ఆంధ్రాలో రామకృష్ణ అని ఉండే ఒక అతను, కాదర్వాల్ అని ఒక అతను చెప్తున్నాడు అన్నమాట. అలా చూస్తుంటే అలానే ప్రభాకర్ సార్ గారు మాట్లాడేది చూశాను. ఒకటి లక్ష్మి అనే అమ్మాయితో మాట్లాడుతున్నాను. సేమ్ ఆమెకున్న ప్రాబ్లం నాకు ఉంది. ఆ ప్రాబ్లం నేను ఆమె ఫేస్ చేసిన తర్వాత నాకు అసలు బతకాలా చావాలనే సమస్య ఏర్పడేది అన్నట్టు. అప్పట్లో ఏడ్చేస్తున్నాను అది చూసుకుంటూ. మా భార్య అన్నది చిన్నపిల్లలు అన్నమాట. నాకు మా భార్య అన్నది ఎందుకు అట్లా ఇదవుతున్నావు అని అన్నది అన్నమాట. అంటే ఏం చెప్పలేకపోయినా మేడం. అట్లా నాకు చాలా చిన్న ఒక బాబు 4 years, అమ్మాయి 1 year. అయితే చెప్పిన తర్వాత అంటే అది గుర్తొస్తుంది మీకు, కానీ మొత్తం బయటపడిపోయింది 100%. అంటే ఇప్పుడు పరిస్థితి అంటే ప్రభాకర్ గారిని ఎలా నమ్మారు ఆ వీడియో చూసిన తర్వాత? నాకు చూస్తుంటే అది వీడియో మొత్తం చూశాను మేడం, ఆ క్లిప్ మొత్తం చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా సేమ్ పరిస్థితుంది. అంటే అమ్మాయికి తగ్గిందని అర్థమైంది మేడం. అర్థమైన తర్వాత వీడియో చూసినాక మా భార్యగా చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఒకసారి ప్రయత్నం చేశాను. అంటే మా భార్య అన్నది ఎందుకు బాధపడుతున్నావు, మెడిసిన్ వాడండి చూడండి అన్నాడు మేడం. అయితే సార్కి కాల్ చేశాను. అంటే శ్రీనివాసరావు గారు, అంటే మీ ఇంట్లో మీ అమ్మగారికి డయాబెటిక్ ఉంది అన్నారు. సో వన్స్ మీకు వచ్చింది అని తెలిసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యి ఒక తెలియనటువంటి భయం వచ్చింది మీలో. సో ఫైనల్లీ సెర్చ్ చేస్తున్న టైంలో ప్రభాకర్ గారు వీడియో చూశారు, ఒక నమ్మకం కలిగింది. సో నేను ఈ దగ్గరికి వెళ్తే నేను నా డయాబెటిక్ని నేను తగ్గించుకోగలుగుతాను అని. సో 2 months కోర్స్ తీసుకున్నాను అంటున్నారు. సో తీసుకున్న తర్వాత ఓకే నేను డయాబెటిక్ నుంచి బయటపడ్డాను అనే నమ్మకం ఎప్పుడు కలిగింది? ఆయనతో కాల్ మాట్లాడినప్పుడే కలిగిందా, లేదంటే ఈ కోర్స్ తీసుకుని వాడుతున్నారు కదా అప్పుడు కలిగిందా? ఈ కోర్సు నేచర్ ఫుడ్ తీసుకుని ఒక 1 month తర్వాత నాకు తగ్గింది. కాకపోతే నాకు స్టార్టింగ్లో ఏముండంటే 12.2 ఉండే HbA1c, ఫాస్టింగ్ 258 ఉండే మేడం. ఈ కోర్సు తీసుకున్న 1 month తర్వాత సెప్టెంబర్ ఆగస్టులో చేయించాను, 92కి వచ్చింది మేడం ఫాస్టింగ్. ఓకే, నాకు అప్పుడు నమ్మకం ఏర్పడింది. అలాగనే నా బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి మేడం. కంటి చూపు కనిపించడం కానీ, బాడీ యాక్టివ్ కావడం కానీ, ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది బాడీలో. అనిపిస్తుంటే అదే 1 month తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేశాను. నాకు మధ్యలో చెప్తున్నారు, మధ్యలో ఎట్లుంది అంటే నాకు ఏదో తేడా తెలుస్తుంది, తేడా అయితే వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే నాకు వాయిస్ తెలుస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ సంతోషం కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అయితే 15-20 రోజుల తర్వాత బాగా మార్పు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పేది 1 month అయినప్పుడు ఈ టెస్టులు చేసుకున్నారు. అసలు ఆయన ఇప్పటికి తగ్గించేసుకున్నారు కంప్లీట్గా, అయినా కానీ మీకు డయాబెటిక్ వచ్చింది అనగానే ఎంత ఎమోషనల్ అయ్యారు ఇందాకలే మనం చూసాం అందరం. సో ఆయన చూసిన వాళ్ళు మనకే అంత ఎమోషనల్ అవుతున్నాం, మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. ఇది చాలా జరుగుతాయండి ఇవి. అంత ప్రభాకర్ గారు అసలు డయాబెటిక్ అని అంత పానిక్ ఎందుకు అయిపోతున్నారు జనాలు? అంటే నిజంగా దాని వచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఫుడ్ అన్ని అలవాట్లు కూడా అబ్నార్మల్గా ఉన్నాయి. మనకి ఏదైనా వచ్చిందంటే బాడీని ఎంత కిల్ చేసేది కూడా అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. వెంటనే దాని వెనకనే మళ్ళీ హార్ట్ ప్రాబ్లం రావటం, లేకపోతే బీపీ రావటం, దాని తర్వాత ఇంకొకటి రావటం, ఇంకోటి ఇలా జరిగిపోతున్నాయి అవి. అయితే మనం ఏదో ధైర్యంగా ఉన్నట్టు మనకి పైన కనపడతారండి మనకి. మీరు ఎవరు, నేను ఇంత 100 మందిని చూస్తున్నా కదా, షుగర్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ, ప్రతి వాళ్ళు ఎవరు హ్యాపీగా ఎవరు ఉండరు. ఏదో వచ్చిందిరా షుగర్, అందరికి వచ్చింది నాకు వచ్చిందని ఏమనుకోరండి. అది ఇక్కడ మనకి మంచి బట్టలు వేసుకొని మంచి కనపడతారు, కానీ అక్కడ అది కాదు పరిస్థితి ఉండేది. మీరు ఎవరు కానీ పెద్ద వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు ఎవరు ఎంత అవన్నీ పెద్ద చిన్న ఉండదు ఇక షుగర్ వచ్చినాక ఆ క్షణం వాళ్ళు తెలుసుకున్న క్షణం ఎట్లుంటుందని నేను ఎంత ప్రత్యక్షంగా చూస్తాను. అసలు ఎంత నరకం అనుభవిస్తారు ఒక రోజు 2 రోజులు అయితే. ఒక అబ్బాయి అయితే నేను రేపొద్దున పెళ్లి చూపులు, ఇవాళ మార్నింగ్ షుగర్ ఉందని తెలిసింది, సాయంత్రానికి సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు. ఎందుకు నా లైఫ్ ఇంకా నేను దేనికి అంటే భయాలు అలా పెట్టేస్తున్నారు. నిజంగా అందులో వాస్తవాలు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత చాలా మన శరీరాన్ని ఎంత కానీ వెంటనే చేయదు, టైం తీసుకుంటుంది. కానీ ఆ ఎమోషన్స్ తట్టుకోలేరు కదా తెలిసిన వెంటనే. నాకు షుగర్ అయింది, అసలు షుగర్ రాదనుకుంటారు ముందు. ఇప్పుడు భాస్కర్ గారు ఇంత చదువుకున్నారు, పెద్ద జాబ్ చేస్తున్నారు, అయినా అది వచ్చేసరికి అసలు మనిషి కంగు తినిపోయాడు కదా. సేమ్ సిచ్యువేషన్ సార్. కాకపోతే శ్రీనివాసరావు గారు ఇక్కడ చూపెట్టారు కానీ ఆ రోజు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా అంటే అన్ని చాలా మంది ఎమోషనల్ అయిపోయింది. అంటే ఇక్కడ శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడితే కనుక ప్రభాకర్ గారు ఆయన తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పటికే ఆ పాస్ట్ ని తలుచుకుని ఇప్పటికే ఏడుస్తారు, భయపడతారు ఆయన. సో ఆయనకి 1 month లో రిజల్ట్ వచ్చింది అంటున్నారు. సో ఎలా ఉందండి 1 month రిజల్ట్ వచ్చిన తర్వాత? నాకు ఇప్పుడు కంటి చూపు కనిపిస్తుంది మేడం, మ్యాక్సిమం బాడీలో యాక్టివ్నెస్ మంచిగా వచ్చింది మేడం. ఇక నేచర్ ఫుడ్ ఇంకా వాడుతూనే ఉన్నాను మేడం. నాకు బాగా అనిపించింది. 1 month కంప్లీట్ అయింది కాబట్టి ఇంకో 1 month ఉంది. ఆ కోర్సు వాడుతూనే ఉన్నాను మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం ఇప్పుడైతే. అంటే ఈ నేచర్ మంత్రాల్లో మీరు కోర్స్ తీసుకోకముందు ఎలా ఉంది మీ మానసిక పరిస్థితి, తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది? అంటే దీనివల్ల ఇంకేమన్నా చేంజెస్ కూడా వచ్చాయా, ఏమైనా తగ్గినాయా మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ కూడా? అప్పుడు శరీరం మొత్తం నీరసంగా ఉండేది మేడం, కంటి చూపు కనిపించకపోయి. ఆల్రెడీ అద్దాలు వాడుతున్నాను నేను, అద్దాలు ఉన్నాయి, అంబడే ఉన్నాయి పిరివి ఇప్పుడు కూడా. అంటే ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నాకు అద్దాలు అవసరం లేకుండానే ఉంది. ఇంటికాడ పెట్టేసాను, మానేశాను. బాడీ యాక్టివ్గా వచ్చేసింది, మంచిగా ఉంది మేడం, హుషారుగా ఉంది. ఇంకా నాకు అది ఇంకా 2 months కాదు, ఇంకా ఇది లైఫ్ కంటిన్యూ చేద్దామని, అంటే ఆ సిస్టమేటిక్ ఆ పద్ధతి లైఫ్ కంటిన్యూ చేద్దామనేది నాకు అనిపిస్తుంది, చేస్తాను మేడం. ఓకే. సో అంటే ప్రభాకర్ గారు చెప్పినటువంటి పద్ధతులన్నీ మీకు నచ్చుతున్నాయా, చేయగలుగుతున్నారా? చాలా నచ్చినాయి మేడం. ఎందుకు అవి ఇంట్లో ఉండి చేసుకునేవి మేడం, అవి వాటి వరకు సపరేట్గా కష్టపడవలసిన అవసరం లేదు మేడం. కాకపోతే ఒక సిస్టమ్ పద్ధతి ఉంది మేడం, సిస్టమేటిక్. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 to బిలో ఆ మధ్యలోనే వాడుకోవాలి ఏదున్నా అని. 6 తర్వాత మనం తీసుకోవద్దు వాటర్ అంతవరకే, కానీ ఇంకా వేరే తీసుకోవద్దు. మీరు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, మీరు చేసే ఫ్యాక్టరీ ఏంటి? అది ఏరోస్పేస్ టాటా కంపెనీ మేడం. వాటిలో పనిచేస్తారు కదా. ఇప్పుడు మీరు ఆ పని చేసేటప్పుడు అంతకుముందు ఉన్న నీరసాలు లేకపోతే అన్ని పోయినాయి కదా, పోయి నాకు చెప్పారు. కానీ ఇప్పుడు ఎంత నేనేం చెప్తున్నా మీకు, ఎవరికైనా పని ఇంకా ఎక్కువ చేయండి అని చెప్తాను నేను. ఓకే సార్. ఇక షుగర్ ఉందని భయం పక్కకు పెట్టండి. మీరు ఫస్ట్ వీక్ తప్ప, ఫస్ట్ వీక్ ఎందుకంటే ఇవన్నీ కొత్తగా ఉంటాయి, అది నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. అవసరమైతే లీవ్ పెట్టండి మీరు చేసే వర్క్కి. తర్వాత డబల్ పని చేయండి అనే చెప్తాను. ఇప్పుడు మీ బాడీ అట్లా సహకరిస్తుందా? బాడీ ఎట్లా ఉంటున్నారు? బాడీ పెంచుకున్నారా? పెంచుకోవాల్సిందే. బాడీ సహకరిస్తుంది, కంటి చూపు కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, చూస్తున్నాను. ఇప్పుడు అప్పుడు తప్పులు జరిగేది, కంటి చూపు సరిగలేక తప్పులు జరిగేది. ఇప్పుడు పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నాను, బాగుంది, నాకు హెల్త్ కూడా బాగుంది సార్. ఓకే. సో అంటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి, కంటి చూపు బాగా పెరిగింది. సో మొత్తం అన్ని హెల్తీగానే ఉన్నారు. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఇంకో 1 month ఉంది, ఆ 1 month కంటిన్యూ చేస్తాను. అంటే కంటిన్యూ అంటే ఏముండదండి, అంత ప్రాబ్లమే ఉండదు. ఒక సిస్టమ్ అలవాటు చేస్తాం. కాకపోతే షుగర్ ఉంది కాబట్టి కొన్ని పౌడర్లు కొన్ని అవి ఇస్తాం, అవి నేచర్ నుంచి వచ్చాయి. అవి ఇంకా అవసరం లేదు కదా, ఆ పౌడర్లు ఎందుకు, ఇంకా ఏది అవసరం లేదు. ఇంట్లో దొరికే వాటితోనే అది చెప్తాం. ఎట్లా మార్నింగ్ ఒక బాడీకి కావాల్సింది ఏం తీసుకోవాలి, రోజు మీకు ఇష్టమైన ఏం తీసుకోవాలి, ఇది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోయింది కదండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా తర్వాత అదే చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఇంకో 15 రోజులు 20 రోజులు అయితే కోర్స్ అయిపోద్ది, ఇదంతా కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఇక ప్లానింగ్ కరెక్ట్గా ముందే చెప్పేస్తానండి. ఏదో దీంతో వదిలేసేది కాదు, ఇది మళ్ళీ జీవితం అంతా మళ్ళీ రాకుండా ఉండాలి. ఇప్పుడు తగ్గించుకోవడం ఒక్కటే కాదు, అంత సఫర్ అయ్యి చాలామంది అంత దారుణంగా వాళ్ళు బాధపడి కూడా మళ్ళీ ఒక 10-15 రోజులే చేస్తారు, తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ తింటారు. ఇట్లా జరుగుతాయి. అందుకని నేను పదే చెప్తున్నాను అందరికి, ప్రతి వాళ్ళకి కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి, ఇది మీరు ఈ కోర్సు వరకు చేసేది కాదు. ఇది మన లైఫ్, మన జీవితం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులాగా బాధలు లేకుండా ఉండటం కోసం డిజైన్ చేసింది ఇది. ఎందుకంటే నేనే నిదర్శనం, నేను అన్ని తగ్గించుకొని అలా ఉన్నాను. నేనున్నానంటే నా ఏజ్ 67 ఉంది ఇప్పుడు. మీరు మీ ఇప్పుడు భాస్కర్ గారికి ఎంత ఉంది? మీకు 42. మీకు ఎంత ఉంది? 44. మరి కూడేయడంగా నాలో సగం ఉంది వీళ్ళకి కదా. మరి ఆ లైఫ్ని ఇప్పుడు నాకు ఆ టైంలో, వీళ్ళ ఏజ్ టైంలో నాకు ఇది తెలియదు. అప్పటికి అన్ని శరీరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను, బాగా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి నేను బయటపడి నేను ఇట్లా ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు? నలుగురు చెప్పండి మంచిగా, దీన్ని ఇంట్లో కూడా పిల్లలు కానించి వాళ్ళకి కూడా మార్చుకోండి కొంచెం.
ఇప్పుడు డయాబెటిక్ అనేది బై బర్త్ కూడా వచ్చేస్తుంది, యంగ్ ఏజ్ లో వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చేస్తుంది. డయాబెటిక్ వచ్చింది అని అనగా ముందు పానిక్ అయిపోతున్నారు. సో ఇంకా నా జీవితాంతం నేను మందులే వాడాలి అని. బట్ వన్స్ నేచర్ మంత్ర కనుక మీరు ఫాలో అవుతే మీరు జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిన అవసరమే లేదు. నేచర్ మంత్రంలో ఉండేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఫాలో అయితే మాత్రం మీరు మెడిసిన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ అనే కాదు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి దాన్ని కూడా ఈ నేచర్ మంత్రాలు ఉండేటువంటి పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. సో ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రభాకర్ గారిని కలవండి. సో ఆయన వాడేటువంటి పద్ధతులు ఆయనే తగ్గించుకున్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఇంకా చాలా మంది తగ్గిస్తున్నారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ ప్రభాకర్ గారు. నేచర్ మంత్ర పద్ధతుల్లో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని ఖచ్చితంగా తగ్గిస్తారు. థ్యాంక్ యూ.